ప్రజలకు చేరువయ్యేందుకు శానా మార్గాలున్నాయి. వారి కష్టాలు తెలుసుకోవచ్చు. వారి తరఫున గళం వినిపించవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయవచ్చు, ప్రశ్నించవచ్చు కూడా. కానీ వైసీపీ మాత్రం కొత్త పాలిటిక్స్ ఎంచుకుంది. అదే చీప్ పాలిటిక్స్. ఎందుకంటే నడిపించేవాడి నుంచి నడిచేవాడి వరకు అదే తరహా రాజకీయం చేస్తా ఉన్నారు. తాజాగా ఇద్దరు మంత్రులు, ఒకడు పేరు నాని, రెండోవాడు ఆదిమూలపు సురేష్. ఇద్దరు చెప్పడం కాదు చేసేయడమే అంటూ ఒకడు, ఇప్పటివరకు ఒక లెక్క ఇక్కడి నుంచి రప్పా రప్పా అంటూ మరొకరు పరితెగించి మాట్లాడేస్తున్నారు. ఇక ఈ మాటలపై నిర్జనులు ఛీ అంటున్నారు. ప్రజలకు దగ్గర కావడంలో ఉన్న మార్గాలు వదిలేసి రప్పా రప్పా అంటూ ఎగరడం తప్పు అంటూ ఆ అమ్మనా బూతులు తిడుతున్నారు. అసలు ఈ తరహా రాజకీయం కొనసాగితే రేపు వైసీపీ అనే పార్టీని మూసేసే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇంకా చెప్పాలి అంటే ప్రజల్లో ఇలాంటి దిగజారిన పాలిటిక్స్ ఇష్టపడేవారు 10% లోపే ఉంటారు. అయినా కొడతాం మెరుగుతామంటే ఎవడు ముందుకొస్తాడు? ఏదో కడుపు కింద పెడతామంటే ఓటేస్తారు గాని.